ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనలు 20వ అధ్యాయం 4వ చరణం. నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచునుగాక. నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు మీతో వాగ్దానం చేస్తూ ఉన్నాడు. మీ కోరికను సిద్ధింపజేసి మీ ఆలోచన యావత్తును సఫలపరిచే దేవుడు. ఏ కోరికనైతే మీరు కోరుకుంటున్నారో దేవుడు తప్పక మీ జీవితంలో అద్భుత కార్యాన్ని జరిగించి ఆ కోరికను సిద్ధింపజేసి మీరు ఆలోచించే ప్రతి ఆలోచనను యావత్తును కూడా సఫలపరిచి మీ జీవితంలో మేలు జరిగించే దేవుడు. మీ భవిష్యత్ ప్రణాళిక గురించి విశ్వాసముతో దేవుని సన్నిధిలో మొరపెట్టినట్లయితే ఆయన పరిశుద్ధ స్థలములో నుండి ఆయన మీకు సహాయం చేస్తానని, సియోనులో నుండి మిమ్మల్ని ఆదుకుంటానని, ఆయన నీ నైవేద్యములను జ్ఞాపకము చేసుకొనును, నీ దహన బలులను అంగీకరించునని అదే కీర్తనలు 20వ అధ్యాయం 2వ వచనంలోను 3వ వచనంలోను తెలియజేసిన విధంగా దేవుడు మీ జీవితంలో అద్భుతమును జరిగించి మీ కోరికను సిద్ధింపజేసి మీ ఆలోచన యావత్తును సఫలపరచునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, నమ్మదగిన దేవా, మీరెంతైనా నమ్మదగిన దేవుడు నాయన. మీ కోరికను సిద్ధింపజేస్తానని సెలవిచ్చిన దేవుడు. ఎంతమంది అయితే దేవ వారి భవిష్యత్ ప్రణాళిక గురించి ఆలోచిస్తూ ఉన్నారో, వారు కోరుకున్న విధంగా వారి జీవితంలో మేలు జరగాలంటే దేవా నీ సన్నిధానంలోనికి వచ్చి నీ సన్నిధిలో ఆరాధించి దహన బలులు నైవేద్యములు అర్పించడం ద్వారా మీ కోరికను సిద్ధింపజేస్తానని సెలవిచ్చిన దేవా, నీ పరిశుద్ధ స్థలములో నుండి వారిని ఆశీర్వదించండి. సియోనులో నుండి వారిని ఆదుకొని వారి జీవితంలో మేలు జరిగించి వారి కోరికను సిద్ధింపజేసి వారి ఆలోచన యావత్తును సఫలపరిచి అన్నిటిలో ఉత్తీర్ణత అనుగ్రహించి మేలు చేత వారి హృదయమును తృప్తిపరచుమని యేసు పరిశుద్ధ నామమును బట్టి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్మును సమృద్ధిగా దీవించునుగాక.